మా జీవితాలలో ప్రభా నువ్వు చాలిన దేవుడిగా నిన్ను గురిగా మేము జీవించడానికి, నిన్ను మహింపరచడానికి, నీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలించుకోవడానికి, యోగ్యమైన రీతిలో నీలో నడుచుకోవడానికి దేవా నువ్వు వాళ్ళే నీ ప్రేమను కనపరిచి అట్టి హృదయాలతో నీ ప్రేమను ప్రభా ఒకరి పట్ల ఒక ప్రేమను కనపడి ఆదరించుకొని హృదయాలు మాకు అందరికీ ఇచ్చి ప్రభా ఆ విధంగా నీకు ఎదుర్కొని యోగ్యతను నడిపించుకోమని కూడా ప్రార్థన చేయించాం. ఇన్ని మేలు ఉపకారాలు చేసి మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్న మా ప్రభా ఏమిచ్చి నీ రుణం తీసుకోలేము. ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ శుభమంగళం. దేవుని వాక్యం ఇప్పుడు మనం చదువుకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం. 10 నిమిషాలు. నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్యం ప్రభు చెప్తున్నాము. కొత్త ఆకాశం పలకను, కొత్త భూమి పలకను కనిపెట్టుతున్నాము. వాటి అందరూ నీతి నివసించును. విశ్వాస జీవితంలో వచ్చిన తర్వాత మనం వస్తున్న క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. యేసు ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు ఊరికే రాడు, బట్టి చేతులతో రాడు. ఆయన వారి వారి క్రియలు చొప్పున భూమి మీద మనం ఏమేం చేస్తున్నామో వీటన్నిటిని బట్టి జీతం ఇవ్వడానికి జీతం పట్టుకొని వస్తున్నాడు. ఎవరు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిని, దేవుని చిత్తాన్ని ఎవరు ఎట్లా నెరవేరుస్తున్నారు దాన్ని బట్టి జీతం ఇవ్వాలి. ఆయన దగ్గర ఉంది, ఊరికే రాడు. ఒకటేంటంటే తప్పనిసరిగా వస్తాడు. వస్తే ఏదో ఒకటి తెస్తాడు. వారి వారి క్రియల చొప్పున మనం అనుకున్నట్టు ఉండదు. మనం చేస్తున్న పనులను బట్టి మనకి జీతం ఆయన చేతిలో ఉంది, తెస్తాడు. ఆ జీతం పట్టుకొని వస్తాడు. యేసు వస్తాడు, జీతం తెస్తాడు. ఇది మన నిరీక్ష. మనం కనిపెడుతున్నది దేనికోసం? కొత్త ఆకాశము, కొత్త భూమి. అయితే దాని ప్రత్యేకత ఏంటంటే దానిలో నీతి నివసించును. ఈ పాత భూమి, పాత ఆకాశం ఇదంతా కలుషితమైపోయింది. నాడు చెప్తుంటారు ఒక సామెత, పాత ఒక రోత, కొత్త ఒక వింత అంటుంటారు. నేను అదే నిజమేమో అనిపిస్తుంది అనుకుంటున్నాను. నేను ఏమంటే ఈ ప్రస్తుత ప్రపంచం కలుషితమైపోయింది, ఆడైపోయి ఉంది. ఏ దేశం అలాంటి ప్రపంచ దేశాలన్నీ కూడా చూడండి. మనం ప్రతిరోజు వార్తాపత్రికలో చూస్తాం, టీవీలో చూస్తాం. ఎక్కడైనా నీతి అనేది కనిపిస్తుందా? పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మత్తయి వార్త 5వ అధ్యాయం చెప్తాడు,
నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధనులు వారు తృప్తిపరచబడదు. ఆకలి, దప్పిక ఈ రెండు శరీరానికి కావాలి, సమకూర్చుకుంటున్నాం, బాగానే ఉంది. ఆత్మీయ జీవితంలో మనకి తృప్తినిచ్చేది ఏమిటంటే నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయి. ఈ శరీరానికి ఆకలి అవుతుందనుకోండి, దప్పికైనా ఏం చేస్తారు? దానికోసం ఉరుకులు పరుగులు తీస్తారు. నీటి కొరకు కాదు, కడుపు నింపుకోవడానికి. ఆకలిస్తుంది, దప్పిక అవుతుంది అంటారు. ఇది శరీరానికి ఈ ఆకలి తప్పు. కానీ యేసు ప్రభు అద్భుతంగా చెప్తున్నాడు, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ప్రజలు వారు తృప్తిపరచబడరు. నిజంగా నీతి కొరకు ఆకలి తప్పులు ఉన్నవాడు ఏం చేస్తారు? దేవుని సన్నిధికి రావాలి. ఎట్లా వస్తారు? తీరిగ్గా అన్నీ చూసుకొని బయలుదేరుతారు. ఇంట్లో వేరే వేరే పనులు ఏ పనులు ఉన్నాయో ఆ పనులు చక్కబెట్టుకొని వెళ్దాం, తీరిగ్గా చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోతున్న క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, దానిలో నివసించేది నీతి. కొత్త సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఎట్లా హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది? దేవుని నీతి నివసించినప్పుడు అది హ్యాపీ న్యూ ఇయర్, సంతోషకరమైన కొత్త సంవత్సరం. నీతి మేము లేదనుకోండి, అది పాతదే. యేసు ప్రభు మొదటి రాకడ చూడండి, మొదటి రాకడ శరీరంతో వచ్చాడు మొట్టమొదటి. ఇప్పుడు వస్తున్నాడు, ఆత్మస్వరూపుడిగా వస్తున్నాడు. ఈ వచ్చేవాడు ఏం చేయడానికి వస్తున్నాడు? పాతదాన్ని అంతా తీసేసి కొత్త చేయాలి. మేము ఇల్లు కొత్తగా కట్టబోతున్నాం, ప్రార్థన చేయడానికి రమ్మని తీసుకెళ్ళాడు నిన్న ఉదయమే కుమార్తెట్టు. నేను వెళ్ళేసరికి అక్కడ పాత ఇల్లు లేదు, కడగొట్టేసారు. చూడండి, మొత్తం అంతా క్లీన్ చేసేసారు ప్రభుత్వం. ఇప్పుడు ఏమన్నారంటే కొత్త ఇల్లు కట్టాలి, ప్రారంభించాలి. కొత్తది కట్టాలంటే పాతది తీసేయాలి. యేసు ప్రభు కూడా రాబోతున్నాడు, వస్తాడు. మనలో ఉన్న పాతదనాన్ని, పాతగలింది తీసేయాలి, మనల్ని నూతన పరచాలి, కొత్తగా చేయాలి. దాన్ని ఏమన్నారంటే మారు మనస్సు. పాత మనస్సు తీసేయి, అవతల పెట్టరు, కొత్త మనసు కావాలి. దాంట్లో ఏముంటుంది? దేవుని నీతి. మన స్వనీతి ఉండదు అక్కడ, దేవుని నీతి మనలో నివసిస్తుంది. అది కొత్తదనం, అది ఆయనకి అంగీకారం. అందుకని ఏం చెప్తాడంటే, దయచేసి 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను,
ప్రభు దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలు ఉంటుంది. 1000 సంవత్సరాలు ఒక దినం ఒక వలన రోజులో ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం 1వ అధ్యాయం చదివినప్పుడు సృష్టి క్రమం ఉంది. దేవుడు వెలుగు కమాగా ఆ ప్రకారం ఆయన అని ఉంటుంది. ఆదిలోనే వెలుగును చీకటిని వేరుపరచడం, అవునా? అది మంచిదైనట్టు దేవుడు చూశాడు. ఒక దినం అయింది అని ఒక రోజు వెలుగు కలగడం, యావత్తు ప్రపంచం అంతా ఈ వెలుగును చీకటి నుంచి వేరు చేయటం, దానికి ఒక రోజు పట్టింది అన్నారు. ఒక రోజే. ఒక రోజు ఎలా ఉంది? 1000 సంవత్సరాలు. దయచేసి అది మర్చిపోతుంది. ఒక దినమాయన అది మంచిదన్నట్టు దేవుడు చూచాను. ఈ పదాలు చదివేస్తారు మానవుడు. ఆలోచిస్తే ఒక రోజులో ఈ విశాల ప్రపంచంలో వెలుగు, చీకటి నుంచి ఆ వెలుగును వేరు చేయడం, ఇదంతా ఒక రోజులో అయిపోయింది. ఆ ఒకరోజు ఏంటంటే 1000 సంవత్సరాలతో సమానం. ఈ సంగతి మీరు మర్చిపోవద్దు. మీ మనసులో పెట్టుకోండి. ఆయన దృష్టిలో ఒక సంవత్సరం వారం రోజులు అనుకోండి. 7 రోజులు 7,000 సంవత్సరాలు. 7,000 సంవత్సరాలు అంటే దాన్ని మళ్ళా అంటాడు ఒక్క రోజుతో సమానం ఆయన దృష్టిలో. కాలం అట్లా ఉంది. మనకి సాధారణంగా మన వయసు పెరుగుతుంది, మామూలే. చిన్న పిల్లలు ఏడాది పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఏడాది వస్తే 2వ ఏడాది, మళ్ళీ ఏడాది వస్తే 3వ ఏడాది. ఎలాగన్నా సంవత్సరం పుట్టినరోజు, బర్త్డే, హ్యాపీ బర్త్డే అంటుంటారు. కానీ ఒక రోజు వచ్చి 1000 సంవత్సరాలతో సమానం. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకోటి, కొందరు ఏమనుకుంటున్నారుగా యేసయ్య రావడానికి ఇంకా సమయం ఉంది. ఏం చేసినా ఏం చేయకపోయినా పర్వాలేదు అని కొందరు అనుకుంటున్నారు. అక్కడ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఏమనుకుంటారు? యేసు ప్రభు రాక పర్వాలేదు, ఇప్పుడు వస్తాడే. ఆ మాట చెప్పి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెన్ని 1000 సంవత్సరాలు అవుతుందో అని నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉంటారు. అది ఉంది. ఆయన ఆలోచించాడు. ఆయన ఇవాళ ఒక రోజు ఆలోచన చేశాడు అంటే 1000 సంవత్సరాలు ఆలోచన చేసినట్టు లెక్క. ఆయన ఒక 1000 సంవత్సరాలు ఆలోచన చేశాడా? ఒక్కరోజుతో సమానం. మనాళ్ళకి ఒక చెడ్డ అలవాటు చెప్తాను. ఏంటా చెడ్డ అలవాటు? దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి అంటే నేను అంటాను, ఆరాధన అంటే అంత అలుసో చెప్పలేదు. రైలు బండికి వెళ్ళాలి, రైలు ఎక్కాలి, ఇన్ని గంటలకే రైలు ఉంది. ఇప్పుడు మా చిట్టు తల్లి వాళ్ళు నెల్లూరు వెళ్ళాలి. పొద్దున్నే నాకు వార్నింగ్ ఇచ్చేస్తుంది మా చిట్టి. ఏమంటే మేము సాయంకాలం ట్రైన్కి 6 గంటలకు అందుకోవాలి, అందుకు 1 గంటకి వెళ్ళిపోతాం డాడీ. ఎక్కడి నుంచి 1 గంటకు బయలుదేరితేనే తప్ప 6 గంటల బండి అందదు. ఆమె
మైండ్ అప్పుడే తెల్లారకుండానే ఆల్రెడీ ప్రిపేర్డ్. ఏమంటే సాయంకాలం 6 గంటలకు బండి ఎక్కాలి, ఇక్కడ 1 గంటకి బయలుదేరాలి. లేదు, సాయంకాలం 6 గంటలకు తిను, బండి అక్కడ కూర్చుంటుంది మన కోసం. దాని సమయానికి అది వెళ్ళిపోతుంది. ప్రతిదీ అంతే. కానీ మనకు ఒక చెడ్డ అలవాటు చెప్తాను, విశ్వాసం అయిన తర్వాత ఇది మర్చిపోవద్దు. మీరు ఆలస్యం, ఆయన ఆలస్యం చేస్తాడని అనుకోవద్దు. ఆలస్యం చేస్తాడు అన్నట్టుంది, కానీ ఆలస్యం చేయడు. ఒకవేళ నీ దృష్టిలో ఆలస్యం అనుకుంటే అది ఏంటంటే, ఇంకా కొంతమంది మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారు, మనస్సు మారిన వాళ్ళు ఉన్నారు, బాప్తిస్మం పొందని వాళ్ళు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. ఈ 2023 ఎందుకు ఇచ్చాడు? 22లో కరోనాతో వెళ్ళిపోయారు చాలామంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వెళ్ళిపోయారు మరికొంతమంది, వేల కొద్ది మనుషులు చచ్చిపోయారు. మనం ఇంకా భూమి మీద ఉన్నాం. దయచేసి భూమి మీద ఉన్నాం, ఆయన కృప చేత ఉన్నాం. ఏంటి ఆ కృప? మనం ఏ విషయాల్లో తగ్గిపోయామో దాన్ని సరిచేయడానికి, సరిచేసుకుని సిద్ధపడడానికి మనకి ఇవ్వబడిన అవకాశం ఇది. ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, మరి కఠినంగా ఎక్కడికెక్కడే తీసాడు. మనం ఆయనకి ఏమన్నారు? దీర్ఘశాంతి. రాత్రి జ్ఞాపకం చేసినట్టున్నానే ఓపిక, ఇప్పుడు దీర్ఘశాంతం. ఏసయ్య ఆయనకి శాంతం ఉంది, దీర్ఘశాంతం. దీర్ఘం చేయండి. ఒకసారి సండే స్కూల్ పిల్లల్ని యోహాను 3:16 చెప్పమంటే, దేవుడు లోకమును ఎంతో అని ఇలా ఎంతో అని ఎంతసేపు సాగిస్తాం? ఎంతో ప్రేమించాను అనడానికి ఇలా సాగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శాంతం ఎంత ఉంది? ఇవాళ నా పాయింట్ అది. దేవుడు శాంతపరుడే. నా శాంతిని నేను మీకు అనుగ్రహించుతున్నాను అన్నాడు. ఎంత ఆయన శాంతి! ఎంతసేపు ఉంటుంది? అద్భుతమైన విషయం. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఉగ్రత క్షణమాత్రమే, ఆయన శాంతం దీర్ఘశాంతం. ఎంత అని కొనడానికి లేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంతకంటే ఉన్నతంగా ఉంది ఆయన శాంతి. కోపం ఎంత ఉంది ఆయనకి? కొంతమంది అంటారు అసలు కోపం అంటే తెలియదండి నాకు. కోపం ఉండదు అంటారు. ఎంత నిజం అంటారు? నేనంటాను కోపం లేదు అంటే అర్థం ఏమిటంటే, పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు అన్నమాట. మనుషులు కాదు, దేవదూతలే. కోపం లేదా? ఏ సైజు కోపం ఉందా లేదా చెప్పండి. ఉంది. ఎంతసేపు?
నిమిషం మాత్రమే కోపం. శాంతం ఎంతసేపు? దీర్ఘ శాంతం, దానికి అంతు లేదు. నేను చిన్నప్పుడు నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని మా నాన్నగారు పైడిపాక నుండి పోలవరం తీసుకెళ్ళారు. పోలవరం సైకిల్ దిగాక మా నాన్నగారిని అడిగాను నేను, మనకి మనం పైడిపాకలో బయలుదేరినప్పుడు ఆకాశం ఇలా ఉంది, మూకిలి బోర్లించినట్టు ఉంది అన్నాను. దీని ఎక్కడ ఉంటుంది అని అడిగారు. రే ఇవన్నీ ఇలాంటి తిక్క ప్రశ్నలు అనేసి చికాకు పడి తీసుకెళ్ళిపోయారు. నేను మళ్ళా పోలవరం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ చెప్పేస్తున్నాను, వీడికి ఆకాశం మూకుడు బోర్లించినట్టు ఉంది కదా, దీని అంచులు ఎక్కడ ఉంటాయని అడుగుతున్నాడు. అందరూ నవ్వేశారు. కానీ నాకు ఇప్పటికే జ్ఞాపకం అది చిన్నప్పుడు అడిగిన ప్రశ్న, దాని అంచు ఎక్కడ అంటే అంచులు అవధులు లేనిది ఆకాశం. ఏసై శాంతికి ఎంత అద్భుతం, దానికి కూడా హద్దులు లేవు, అంతు లేదు, అంత దీర్ఘశాంతం. ఇవాళ మనకి భాగ్యం ఎక్కడ దొరికింది అనుకుంటున్నారు? ఆయన సన్నిధికి వచ్చి ఆయన బలలో పాల్గొనేంత ఆధిక్యత మనకు ఎక్కడిది అంటే ఆయన దీర్ఘశాంతపుడు, దానికి అంతం లేదు, అంత శాంతమే. ఒకరిసేపు కోపం నిమిషం మాత్రం టప్టప టప్టప రాలిపోయారు. ఈ గత సంవత్సరం అంతా జనాలు రాలిపోయారు. ఎప్పుడు కొంచెం శాంతించింది. ఒకవేళ ఆయన శాంతమే లేకపోతే ఇప్పుడు ఈ పాటికి మనం కూడా అయిపోయి ఉండేవాళ్ళం. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేంత ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన దీర్ఘశాంతమే మనకి అవకాశం. ఆలోచిస్తారు దాన్ని ఏదో రూపముడిగా సాగిపోతున్నాను. మరి నాకు అప్పుడప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఇళ్లలో కుక్కలు, కోళ్ళు, గేదెలు, ఆవులు పెంచుకుంటూ ఉంటాం. ఏ వేళకి వాళ్ళ రోజు పశువులు గడ్డేస్తారో ఆ టైంకి చూస్తూ ఉంటుంది. గడ్డేస్తే తింటుంది, వేయకపోతే అలా చూస్తుంది. ఏమంటే అంటే అది గేద. కుక్క అంటే కుక్కకి ఏ టైంకి అన్నం పెట్టాలో పెడతా ఉంటారు. ఆ టైం కోసమే చూస్తాం. మనం ఇంట్లో కుక్కని పెట్టేస్తాం, రాత్రి వదిలేస్తాం. రాత్రి తిరిగి 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 దొడ్డంతా తిరుగుతుంది. తెల్లారి వచ్చాక వెళ్ళిపోవచ్చుగా బయటికి. గేట్ తీసుకున్నా వెళ్ళిపోదు. దాని పేరు పెట్టి తెలిస్తే చాలు. రమ్మంటే చైన్ అక్కడ ఉంటుంది, ఆ చైన్ దగ్గరకు వచ్చేసి నుంచి ఉంటుంది. యాంత్రికంగా వెళ్ళిపోయి చైన్ దగ్గర నుంచి ఉంటే మనం వెళ్ళి చైన్ కట్టే అన్నం పెట్టాలి, టైంకి పెట్టాలి. దానికి అలా వాడుకే దానికి. కానీ మనిషికి అలా కాదు. దేవుడు ఎంత అద్భుతకరుడు అంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసుకుని
కాకపోతే వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందున ఎరుగును. ఏమంటాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఎద్దు తన కామందున ఎరుగును. గాడిద చదువురా. ఎత్తు తన కామందు నెరుగును. గాడిద సొంతవాని దొడ్డి దొడ్డి తెలుసుకుని. ఎద్దులకు తెలిసింది బుద్ధి, గాడికి తెలిసింది తన బుద్ధి. దేవుడు వాపు నేను పిల్లలను పెంచి గొప్పవారిని కాదు. మన గొప్పతనం ఎక్కడ, మన గొప్పతనం ఎప్పుడు అంటే వాటికంటే శ్రేష్టమైన రీతిగా నడుచుకుంటే అది మన గొప్పతనం. ఈసారి అర్థమై ఉండాలి. నిజంగా బైబిల్ మన ప్రతి డౌట్ తీరుస్తుంది. నేను ఇన్ని ప్రశ్నలు అడిగేవాడిని యేసు ప్రభువుని నమ్మకం. నమ్మిన తర్వాత బైబిల్ ఓపెన్ చేస్తే నా ప్రతి ప్రశ్నకి జవాబు అక్కడ ఉంటుంది. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నేను రక్షింపబడిన రోజు రాత్రి 2 గంటలకు దొరికాను ప్రభుత్వం. దొరికి కొంచెం సేపు పడుకునేసరికి మెడుకు వచ్చేసాను. లేచాను. నా హృదయం ఎలా ఉందంటే గాలి కొట్టిన బంతిలా ఉంది. ఉరకలేస్తుంది సంతోషం. ఈ చేస్తున్నప్పుడు బైబిల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అన్నీ తెలిసిపోతున్నాయి. అంతకుముందు బైబిల్ చదివితే ఏం అర్థమయ్యేది కాదు. ఎవరో చెప్పినట్టు. నన్ను చాలామంది బైబిల్ పండితులు కూడా అడుగుతుంటారు, మీకు ఎలా తెలిసిపోతాయండి మర్మాలన్నీ అంటుంటారు. నాకే తెలియదు ఎలా తెలిసిపోతాయి, ఆయనకి తెలుసు. మేము దేవుని బిడ్డలారా, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతగాని దొడ్డి తెలుసుకొని. ఇది మనకు తెలియదు అంటే వాటికంటే అర్థమానం అన్నమాట. ఏమంటారు? వాటికంటే మనం శ్రేష్ఠుడు అని యేసు ప్రభు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? వాటికంటే అధ్వానంగా ఉంటాం. అలా ఉంటే వాళ్ళలో పాల్గొనేంత భాగ్యం మనకి ఎక్కడిది? వాటికంటే శ్రేష్ఠుడు. భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల కంటే కూడా మనిషి శ్రేష్ఠుడు. మనిషిని దేవుడు గొప్పవాడిగా చేశాడు. గొప్పతనాన్ని నేను ఇప్పుడు నీకు బ్రతిమాలుతూ చెప్తున్నాను. నీకు ఇవ్వబడిన గొప్పతనాన్ని నువ్వు కాపాడుకోవడమే గొప్పతనం. ఏమంటారు? ఒకసారి కొంతమంది అంటుంటారు, మన ప్రవర్తన బాగలేనప్పుడు వీడికంటే పందినది. పందికి సింహాసనం ఇస్తే ఏం చేస్తుంది? ఒకసారి చెప్పుకుంటాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆయన పిల్ల లేడు, భార్య లేదు, తనకి సహకారంగా ఉంటాను కానీ పంది పిల్లలు తెచ్చుకొని పెంచుకున్నాను. పెంచుకొని పక్కన వేసి పడుకున్నాడు. బిస్కెట్లు, శ్రేష్టమైన భోజనం చెప్తారు, అన్నీ తెచ్చి తెచ్చుకుండేవాడు. పొద్దున్న సాయంకాలం స్నానం, మళ్ళీ పక్క మార్చేయటం ఎప్పటికప్పుడు ఇన్ని చేసేవాడు.
ఒకరోజు ఆయన ఆశపడ్డాడు, అమ్మా వినండి, నేను బయటికి వాకింగ్ అని వెళుతూ రోజు నేను ఒక్కడే వెళ్తున్నాను, ఇవాళ మన పంది పిల్లలను కూడా తీసుకుపోదామని కూడబెట్టుకున్నాడు. ఈ పంది పిల్ల వెళుతూ వెళుతూ రోడ్డు పక్కన ఎవరో పిల్లలు పాడు చేస్తే వీళ్ళందరూ మూతి పెట్టింది. వీడు అనుకున్నాడట, చిచ్చి ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది దీనికి, ఇంత శ్రేష్టమైన బిస్కెట్లు, గుడ్డే బిస్కెట్లు కూడా పెడుతున్నాను, పాలు పెరుగు అన్ని మనుషుల కంటే ఉన్నతంగా పెడుతుంటే వీళ్ళందరూ మూతెడుతుంది దరిద్రం అని అడిగేసుకున్నాడు. సరే మరి కొన్నాళ్ళు ఇంకా శ్రేష్టమైన భోజన పదార్థాలు పెట్టాడు. మళ్ళీ ఒకరోజు తాము షికారుకు వెళుతూ తీసుకెళ్తుంటే మళ్ళీ సేమ్ మూత అందులో పెట్టడం. అప్పుడు డాక్టర్ దగ్గరికి చెప్పాడు, దీనికి తెగులు ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే డాక్టర్ గారు చెప్పాడు, తెగులు కాదు, దాని బుద్ధి అంతా, దాని చేత అంతా అన్నాడు. డాక్టర్ గారు మార్చాడా, ఏమన్నా ఇంజక్షన్ చేశాడా? చేయలేదు. ఎందుకంటే తను మార్చలేడు, బుద్ధి మార్చలేడు. కానీ నేను నీకు ముచ్చటగా ఒక మాట ఇవాళ శుభవార్త, కొత్త సంవత్సరం సందర్భంగా నిన్ను నన్ను ప్రేమించి శిలువ మీద ప్రాణం పెట్టిన యేసయ్య బుద్ధి మార్చగలిగిన వాడు. ఒకసారి ప్రార్థన చెప్పండి. మనిషిని పేరు మార్చడం కాదు, మనిషికి పేరు మార్చి ఆయన మతలం చేయడు. బుద్ధి మార్చేస్తే ఏమవుతుందంటే మన నడత, మన ప్రవర్తన మారి. అందుకు వచ్చాడు మొదటి రాకడా. సరే జాగ్రత్తగా వింటారా? ముందు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, సింపుల్గా చెప్తున్నారా పిల్లలకు కూడా. పిల్లల బుద్ధి ఏంటి తెలుసా? నేను చూస్తున్నాను, ఈ రేగు చెట్టు బొమ్మలు లాగడం, ఆ పసిరికాయలు కోసం తినేస్తున్నారు, నెలవేస్తున్నారు పిల్లలు. ఆ వయసు కలిగిన బుద్ధి, ఆ బుద్ధి అలాంటిది. వస్తువులు మళ్ళా ఎక్కడున్నాయో అక్కడ చేస్తున్నారు, చెయ్యి వేయకూడని చోట్ల చేతులు వేస్తున్నారు. అది వాళ్ళ బుద్ధి, ఆ వయసు కలిగిన బుద్ధి. ఏ వయసుకైనా నేను మీకు స్పష్టంగా చెప్తాను, నాకు 20 ఏళ్ళు రాకమునిపే మంచి యవన ప్రాయంలోనే యేసయ్య నన్ను పిలుచుకున్నాడు. యేసయ్య చేతిలో దొరికిపోయాను. ఓపెన్గా పబ్లిక్గా చెప్తాను, నేను చాలా చిలుపు పిల్లాడు, నేను చిలుపుతాను ఎక్కువ. రైట్, చాలా చిలుపుతాను. ఎలాంటి మీటింగ్లో కూర్చుంటే కుదురుగా కూర్చునేవాడు కాదు. అప్పుడు నెత్తి మీద కొట్టేవాడు. టకీలు మనం అది బాధ అనిపించేది. మనసులో అనుకునేవాడిని, ఎప్పటికైనా నేను పెద్దవాడిని అవుతాను, అప్పుడు నేను కొట్టేస్తాను అనుకునేవాడిని. ఉన్న విషయం చెప్తున్నాను, యేసయ్య చేతిలో పడ్డాను. ఇంత చిరుకోండి ఎలా మార్చాడో తెలియదు. నా క్లాస్మేట్స్, నేను రాజమండ్రి వెళ్ళాను, నాతో టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు, కాలేజ్ చదివిన వాళ్ళు నన్ను చూసి, ఈ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపులేనా, వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఎంత డౌట్ ఎలా వచ్చేస్తుందంటే యేసయ్య మార్చింది ఏంటంటే బుద్ధి మార్చాడు. దేవుని బిడ్డలారా, మన బుద్ధి ఎప్పుడు మారుతుంది? నాల మట్టుకు అపవిత్రంగా జీవిస్తారు. అడుగుతున్నాడు, యెరూషలేమా నీ హృదయం పరిగేసుకో. ఇర్మియా గ్రంథం
4:14లో మన హృదయాన్ని పడుకోవాలి. బుద్ధి మారిపోతుంది. బుద్ధి ఎప్పుడైతే మారిపోతుందో మనం కొత్త ఆకాశం, కొత్త భూమిలో నివసించడానికి అది నీతి రాజ్యం, నీతి దానిలో నివసిస్తుంది. అప్పుడు మనం నీతిగానే అక్కడ బతకగలం. ఒకవేళ కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చినప్పుడు ఉన్నవాడు ఉన్న పాటన అంటే జరిగే పని కాదు. ఏ మార్పులు చేర్పులు లేవండి. ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నామంటే ఉండండి. ఉంటే ఏమవుతుంది, అక్కడ తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించారనుకోండి. ఇప్పుడే చెప్పాను మీకు, పందిని పెంచుకొని షికారులు తీసుకెళ్తే మూతి ఎందులో అంటే అందులో పెడుతుంది. ఎందుకు పెడుతుంది? దాని బుద్ధి అది. బుద్ధి డాక్టర్ మార్చలేడు. అది ఎవరి వలన? శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త కొత్తవి కనుక్కుంటున్నారు. కానీ మనిషి బుద్ధి మార్చగలిగిన వాడు ఎవరు లేడు, యేసయ్య తప్ప. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఒక పర్పస్ పని ఉంది ఆయనకి. ఏంటంటే లోకంలో ఉన్న తన ప్రజల్ని వారి పాపము నుండి ఆయనే రక్షించను. మీరు మత్తయి సువార్త 1:21 అనుకుంటాను ఉంటుంది. ఎందుకు యేసు ఆ పేరు ఎందుకు పెట్టారు? ఇక్కడ రాకుండా పేర్లే లేవా అంటే యేసు అనగా రక్షకుడు అని అర్థం. పుట్టింది ఎందుకు? మీకు ఎంతమందికి తెలుసు మీరు ఎందుకు పుట్టారు? ఏ మనిషికి తెలియదు. తాను ఎందుకు పుట్టింది తెలియదు. కానీ ప్రపంచ చరిత్రలో ఇదో ప్రత్యేకత ఏమిటంటే యేసయ్య పుట్టింది ఎందుకు ఆయనకి తెలుసు, ప్రపంచం అంతటికీ తెలుసు. ఆయన ఏమన్నారు? లోకరక్షకుడు. ప్రతి పాపని వారి పాపము నుండి రక్షించే రక్షకుడు. క్రిస్మస్ రోజు పాడుతూ ఉంటారు, రక్షకుడు దయించిన పరమా రక్షకుడు దయించిన. అందుకే పుట్టినోడు ఎవరు? రక్షకుడు. పుట్టక ముందు పేరు పెట్టారు. తల్లి కడుపులో పడకముందే పేరు ఆయనకి. ఏమని? మనకి పుట్టేదాకా తెలియదు, లేకపోతే స్కానింగ్ తీసేదాకా తెలియదు. ఆడా మగ అనేది. కానీ పుట్టబోయేది పురుషుడే. పుట్టబోయేవాడు పర్పస్ ఏంటి? వారి పాపము నుండి రక్షించడానికి పుట్టాడు. ఆయన జన్మ ప్రత్యేకత కలిగి, అన్ని ప్రత్యేకత. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆలోచించండి. ఈ సంగతి మర్చిపోదు. ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం. 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానం. అయితే ఆయన దీర్ఘశాంతం కలిగేవాడు. ఆయన కోపం ఎంత? నిమిషం మాత్రమే కోపం. శాంతం ఎంత? తరతరాలు యుగాలు ఉంటుంది. అంత శాంతపరుడు. అయితే ఈ పేతురు రాసిన పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యానికి కారణం ఉంది, ఊరికే కాదు.
మీ ఆలస్యానికి కారణాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ ఆయన రావడానికి ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఉంది. ఏమిటంటే అందరూ మారు మనసు పొందాలి, కొత్త మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, యేసు ప్రభు కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉండాలి. అందరూనే ఉండాలి, కొందరు కాదు. ఎవరో కొంతమంది పాస్ అయ్యారు, మిగిలిన ఫెయిల్ అయ్యారు, పోలండి ఫెయిల్ అయితే అయ్యారండి అనే సిస్టమ్ ఆయన దగ్గర లేదు. అందరూ రక్షింపబడాలి, అందరిలోనూ నీతి నివసించాలి. కొత్త ఆకాశము, కొత్త భూమి, దానిలో నీతి నివసించును. చూడండి ఆ వచనం, 11వ వచనం, 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును భూమి కొరకును కనిపెట్టుచున్నాము. దానిలో నీతి నివసించు. వాటి యందు నీతి నివసించును. దేవునికి స్తోత్రం. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, దాని ప్రత్యేకత ఏమిటంటే దాంట్లో నీతి నివసిస్తుంది. అప్పటి వరకు ఆయనలో దీర్ఘశాంతి. ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ప్రతి మనిషి మారు మనసు పొందాలి, కొత్త మనసు పొందాలి, వారిలో నీతి నివసించాలి. కనిపెడుతున్నాడు. ఆయన కనిపెట్టేదానికి అర్థం ఇది. ఆయన ఆలస్యానికి అర్థం. మీరు ఆలస్యం చేస్తుంటారు, దానికి అర్థం ఉందా? ఒకసారి నేను బళ్ళారిలో సిటీలో రేపు ఎదురుగానంటూ మీటింగ్లు పెట్టించుకుంటున్నాడు. పెద్ద మీటింగ్లు, దానికి ఎక్కువ భాగం మొట్టమొదటిగా వచ్చి కూర్చునేవాళ్ళు, అలా కుర్చీలో కూర్చునేవాళ్ళు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్స్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్లు, ఈ హేమాహేమీలు అంతా వచ్చేసి ముందు కూర్చునేవాళ్ళు. ఒక రాత్రి నేను 5 నిమిషాలు లేట్గా నేను లేట్ అయ్యాను మీటింగ్కి. సభ తెచ్చి కూర్చున్నాను. నేను ఆ ఫ్రంట్ లైన్ నుండి స్టేజ్ ఎక్కి వెళ్ళబోయేటప్పుడు ఎక్కుతానున్నప్పుడే ఒక ఆయన గడియారం చూసి మాస్టర్ 5 minutes లేట్ అన్నాడు. మాస్టర్ గారు 5 నిమిషాలు మీరు ఆలస్యంగా వచ్చారు అన్నాడు. నేను నవ్వుకుంటూ ఎక్కేసాను, పైకి స్టేజ్ ఎక్కేసాను. మొట్టమొదట ఆ ప్రొఫెసర్ గారికి జవాబు చెప్పాను. నేను 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను, నా ఆలస్యానికి కారణం మీరే అన్నాను. అతిపోయి చూస్తున్నారు. నేను ప్రభు మనల్ని అంటున్నాడు అడిగినాను. ఆలస్యానికి అర్థం చెప్పాను, మీరే. ఏమైందంటే ప్రతిరోజు మా ఇంట్లో ఈ భోజనం పోటీ మా ఇంట్లో అని తీసుకుపోయేవారు. తీసుకెళ్ళిన ప్రతి చోట ఈ కోడి మాంసంతోనూ వేరే వంటలతోనూ భోజనాలు పెట్టేవాడు. బాబు నాకు అన్నీ వద్దండి బాబు అంటే కూడా తినేవాడు కాదు. ఈ కొంచెమే అని పెట్టేవాడు. చివరికి ఏమైందంటే ఆ రోజు ఆలస్యానికి కారణం కడుపు నొప్పి. నా కడుపు నొప్పి రావడానికి కారణం మీరే అని చెప్పారు. ఆలస్యానికి అర్థం ఉండాలి. మీరు
మందిరానికి వెళ్ళడానికి ఆలస్యం చేస్తారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలస్యం చేస్తారు. మీకు తెలుసో లేదో, మా ఇంట్లో మీటింగ్ సమయానికి అది చేస్తాం. ఇంట్లో ఊడి బయటపడితే టైం చూసుకోండి, వాడ చూసుకోండి, అది చేస్తాం. దేనికి అంత కోపం రాదు, ఆలస్యం అయితేనే కోపం వస్తుంది. మీకు చెప్తాను, వారి మనసు పొందక ముందు కూడా ముక్కుల వారి గుడి నుంచి భూసరాజుపల్లి స్కూల్కి వెళ్ళాలి. నాకెవరు బాస్ ఎవరు లేరు, హెడ్ మాస్టర్ లేరు. ఆ స్కూల్కి నేనే మేనేజర్ని, నేనే హెడ్ మాస్టర్ని, నేనే టీచర్ని, అన్నీ ఒక్కనే, సింగిల్ టీచర్ స్కూల్ ఇది. అయితే ఒక్కోసారి మా అమ్మగారు టిఫిన్ సమయానికి చేయలేకపోయేవాడు. అమ్మ టిఫిన్ మాట దేవుడు నేను వెళ్ళిపోతున్నాను అనేవాడు. పంపే మునిగిపోయింది, ఒక నిమిషం ఆగరా బాబు అంటుండేవాడు. ఆగేవాడు కాదు, 5 నిమిషాలు ముందు కూర్చునేవాడిని వెళ్ళి నా సీట్లో, లేదా ఒక్కోసారి 10 నిమిషాల ముందు వెళ్ళిపోయేవాడు. ఆలస్యం అనేది ఉండేది కాదు. ఇప్పుడు సేవలో కూడా అంతే. ఏ పెద్ద సిటీలకు వెళ్ళినామండి, పల్లెటూరు వెళ్ళినామండి, సీతాపురము దాసిపాలెం అనుకోండి, అయినంత మాత్రాన్ని ఆలస్యం చేయటం ఇష్టం ఉండదు. మన కార్ డ్రైవర్కి చెప్తుంటాను, నువ్వు 6 సంవత్సరాల నుంచి నాతో చేస్తున్నావు, నువ్వు చేసేది నేను చేసేది కూడా దేవుని సేవే, కాస్త బుర్రలో పెట్టుకోవాలి బాబు అని చెప్తుంటాం. మనం దేవునికి సేవ చేస్తున్నాం, సరదాగా తమాషాగా తిరగట్లేదు చెప్తుంటాం. ఏసయ్య ఆలస్యం చేస్తాడు, అర్థం ఉంది, అది నీకోసమే. ఓకేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఏసయ్య ఆలస్యం చేస్తాడు నా కోసమే, ఒప్పుకుంటారు. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, కడుక్కొని శుభ్రంగా ఉంటే అది శాశ్వత కాలం, ఇక్కడ ఉండదు. శాశ్వత కాలం ఇక్కడ ఉంటాము మనం, కానీ ఉంటాం అక్కడ. అది యుగయుగాలు, తరతరాలు, ఎన్నాళ్ళకి అక్కడ ఉంటాం. అలాంటి రాజ్యంలో మనం అడుగు పెట్టబోతున్నాం. దాని కొరకు అక్కడ బైబిల్ ఏమనుంది, మనం కనిపెట్టుచున్నాము. మీరు ఎంతమంది కనిపెడుతున్నారు? ఇవాళ జనవరి 1వ తారీఖు. ఈ 1వ తారీఖుని పెన్షన్ అందుకునే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు. ఇంకా తేలేదనుకుంటే వాలంటీర్లు కనిపెడుతూ ఉంటారు. ఎక్కడికైనా మనం రమ్మంటే వస్తాం, కొంచెంసేపు ఉండండి, వస్తాం. ఏంటి ఆలస్యం అంటే పెన్షన్ రాలేదు, ఇంకా నూరావిడ చూస్తుంటారు పెన్షన్ కోసం. నేను రోజు చెప్పాను, నా భార్యతో చెప్పాను, మనకి 60 దాటింది కదా, 60 దాటిన వాళ్ళు అందరికీ ఇస్తున్నారు, మనకెవరేంటి అంటే మనం పెట్టుకోవాలి, అప్లై చేయాలండి. నేను అన్నాను, దానికి అప్లై చేసి వాళ్ళు ఇచ్చే దానికోసం నువ్వు ఆవిడ చూడాలి. అక్కర్లేకుండా మనల్ని పోషిస్తున్నాడు ఆయన. ఇప్పుడు వరకు అప్లై చేయలేదు, అప్లికేషన్ పెట్టలేదు దానికోసం. పెడితే ఇవ్వాలి, ఇస్తారు, కానీ పెట్టలేదు. ఇప్పుడు చాలామంది 1వ తారీఖు వస్తే మీరు ఎక్కడికైనా రమ్మానండి, రారు. ఎందుకంటే డబ్బులు అందుకోవాలి, దానికోసం అంత నూరు అభివృద్ధి చూస్తారే. కానీ ఏసై రాజ్యం వస్తుంది, ఆయన వస్తాడు, మన కోసం సిద్ధపరిచిన జీతం తెస్తాడు. ఆయన కోసం ఎదురు చూస్తారా? ఏది ఎంత శ్రద్ధ అని కుమ్మడి కట్టని చెప్పారు. శుక్రవారం రాత్రి, ఈ రాత్రి ప్రార్థనకు వచ్చేయండి అన్నారు. ఒక్కడ కనపడరు. ఎంత శ్రద్ధ,
పాప ఇక్కడ నుంచి అంతర్వేదిలో నడిచెళ్ళేవాళ్ళు, అంతర్వేదిలో నుంచి కుమ్మరకుంట నడిచి వచ్చేవాళ్ళు. రాత్రి 10, 12 ఆ ప్రాంతంలో నడిచి తిరిగాం. ఇవాళ సదుపాయాలు స్కూటర్లు, ఏంటిది ఆటోలు, బస్సులు ఇన్ని ఉన్నా కథలు, బళ్ళు కథలు. నేను అనుకుంటాను సదుపాయాలు పెరిగే కొద్దీ సోమర్తనం దాని అంతటా అదే పెరిగిపోతుందేమో అనుకుంటాను. సోమర్తనం ఎప్పుడు వస్తుంది? మనం కష్టపడక్కర్లేకుండా రెడీమేడ్ ఫుడ్, కష్టపడి టైర్ దగ్గర కోతల బట్టలు లేకుండా కుట్టేసిన బట్టలు, రెడీమేడ్ బట్టలు ఆడపిల్లలకి, మగపిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి రెడీమేడ్. మరి సమర్థనం రాకేం చేస్తుంది? ప్రియమైన దేవుడి బిడ్డ, ఈ విషయం చెప్పి మనం ముందుకెళ్ళిపోదాం. చెప్పనా? రే బాబు కూర్చోండి. దేవుడు పాపంలో పట్టబడిన స్త్రీని క్షమించి వదిలేశాడు. అమ్మా, నేను ఎవరు శిక్షించలేదు, లేదు ప్రభు, నేను కూడా శిక్షించను, సమాధానంగా దానిలో వెళ్ళు అని పాపంలో పట్టబడిన దాన్ని క్షమించి వదిలేశాడు. మరి ఎవరైనా క్షమించలేడు అంటే సోమరి వాడిని క్షమించలేడు. ఈసారి వినండి, క్షమించలేని నేరం ఏంటంటే సోమరితనం. అప్పుడు ఏ కాలేజీకి పంపిస్తాడు? కాలేజ్ ఏంట్లే, యూనివర్సిటీ. ఏంటది? సోమరి ఎంత ముందుగా పిలుస్తున్నాడు అండి. సోమరి ఎక్కడికి వెళ్ళాలి? క్షేమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి నిన్ను, నీ జీవితాన్ని సరిచేసు. ఎందుకు క్షమించలేడు అంటే సోమరికి పని ఏంటి? ఏమి పని చేయడు, చేయాల్సింది చేయడు, సమయాన్ని పాటించడు. అందుకే ఒక సంగతి మర్చిపోవద్దు, ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం అన్నాడు. అది సోమవారికి సమయంతో పని లేదు. ఎందుకు దేవుడు మనల్ని హెచ్చించడు? ఉన్నకాడే పడి ఉంటానే మన సోమరితనమే దానికి కారణం. వదిలేయండి. నూతన సంవత్సరం ఏదో మంచి ప్రసంగం చేస్తారనుకుంటే ఇదేంటండి చీవాట్లు కడుతున్నట్టుంది అనుకునేవాడు ఉన్నారు, సోమరులాడు. సోమరుడికి అన్నీ ఇబ్బంది. దాహం అవుతుంది అనుకోండి, ఇంక నీళ్ళు తాగాయా అంటే తాగుదాంలే. నువ్వు చిక్కిపోతున్నావు, కొంచెం ఒక ముద్ద అన్నం తిను అంటే తినవచ్చలే. అన్నంలో అన్నం కలిపి పెడితే కూడా చెయ్యి ముంచి నోటి దగ్గర తీసుకోవడం కూడా స్వామివాడికి బద్ధకమే. దేవుడు క్షమించలేనిది స్వామి వాడు. అంచేత ఈ 2023లో మనం వదిలేయాల్సింది ఏంటి? మనం విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టేద్దాం, పట్టుకోవాల్సిందని పట్టుకోవాలి. ఏ విడిచిపెట్టాలి? సోమరితనాన్ని విడిచిపెట్టించాలి. కాలం దాని పరిస్థితిని బట్టి నడుస్తుంది. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం
పగలు రాత్రి జరుగుతూనే ఉన్నాయి. 2022 జరిగిపోయింది, 23 కూడా వచ్చేసింది. మనం అలాగే చేతులు ముడుచుకుని ఉంటే ఇంకొంచెం సేపు అనుకుంటూ కూర్చుంటే ఈ 23 కూడా దాటేది, కాలం నడిచిపోతుంది. ఆయనేమో చాలా ఓపికగా దీర్ఘశాంతంతో కాచుకుని ఉంటాడు. ఏమంటే అందరూ మనస్సు మార్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాం సంతతి నుంచి వచ్చిన వారు కూడా రక్షింపబడవాలని నేనంత దుఃఖంతో కన్నీటితో ప్రార్థిస్తున్నాను అంటాడు రోమపత్రికలో అపోస్తుడైన పౌలు. ఇశ్రాయేలీలే కావచ్చు, యూదుడు కావచ్చు, శారీరకంగా వారసుడై ఉండొచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో ఆయనతో చేయగలపలేకపోతే మన బ్రతుకు ఏమవుతుంది? మన బ్రతుకు ఏమవుతుంది? నాశనం. దానికి క్షమాపణ లేదు, ఏ విధమైన ప్రత్యామ్నాయం లేదు. అందుకని దేవుడి మంచి అవకాశం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకుందాం. ఎవరికి వాడే తేరుకోండి, ఇంకా బతకుండా ఉండద్దు, మొత్తం వదిలిపెట్టండి. ఆత్మ పూర్ణులై ఉండండి. యేసయ్య వచ్చేటప్పటికి మన హృదయం నిండా ఆత్మ, దేవుని ఆత్మ నిండి ఉందనుకోండి. దేవుని ఆత్మతో మనం నిండిపోతే ఆయన వచ్చినప్పుడు ఆత్మతో నిండిన వారిని అపరాధిగా ఎత్తుకెళ్ళిపోతాడు. లేదనుకోండి, మట్టి ముద్ద అలపడి ఉండడం విడిచిపెట్టేస్తాడు. అప్పుడేం కోపాడు, శిక్షించడు, వదిలేస్తాడు. ఆ వదిలిపెట్టడమే శిక్ష. మనల్ని ఏం అనలేదు, తిట్టలేదు, గర్తించలేదు, కోపడలేదు అనుకుంటున్నారా? అదే శిక్ష. విడిచిపెట్టడం. మనకి యేసయ్య చెప్పాడు, రాకడ గురించి చెప్తూ అంటాడు, రెండో రాకడలో తీర్పు ఉంది. ఎలా అంటే ఆ దినము దొంగొచ్చి పడినట్టు పడుతుంది అన్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ రూట్లో వస్తాడో కూడా తెలియదు. ఆ రోజు ఆపద, భక్తిహీనులకి ఆపద అలా వస్తుంది. అందుకని మీకై మీరు జాగ్రత్త పడండి, ఎవరికి వారే జాగ్రత్త పడండి. సోమర్థనమా, బుద్ధిహీనత, చేతగాతనమా, ఏంటది? యేసయ్య చేతికి అప్పగిస్తారు. అప్పగించి చురుగ్గా ఉండండి. చురుగ్గా ఉండిన వాడికి ఏంటి? చురుకుతనం ఉన్నవాడికి ఐశ్వర్యం, పర సంబంధమైన ఐశ్వర్యం. ఒక సంబంధమైన ఐశ్వర్యం అందరికీ ఉంటుంది, చురుగ్గా లేకపోయినా ఉంటుంది. భక్తిహీనుడు కూడా 3 ఆస్తి ఉంటుంది. ఇది లోక సంబంధమైనది, కానీ పర సంబంధమైన ఆశీర్వాదం, ఐశ్వర్యం కావాలా అంటే చురుగ్గా ఉండాలి, చలాకీగా ఉండండి. చాలా ముఖ్యమైన విషయం చెప్తాను నేను. సువార్త నిజంగా రక్షింపబడిన వ్యక్తికి సువార్త చెప్పకుండా ఉండలేడు. ఎవరో ఒకటి చెప్పాలి, ఎక్కడో చోటుకు వెళ్ళాలి, వాక్యం ధ్యానించాలి, ప్రార్థించాలి, పరుగులు తీయాలి. చురుకైన వాడికి మనం అణిచిపెట్టి ఉంచలేరు, ఎవ్వరూ అణిచిపెట్టి ఉంచలేరు. మన ఏ బంధకాలు బంధించు, ఏవైనా బంధకాలు ఉంటే పటాపంచలైపోతాయి. అందుచేత యేసయ్య చేతికి అప్పగించుకొని ఈ సంవత్సరం అంతా కూడా చురుకైన వాళ్ళంగా
దేశాయి కొరకు ఉద్యమం పొందిన వాళ్ళమై ఇతరులకి ఈ సంతోషాన్ని పంచే పనిలో ఉండాలి. అలాగే ఎవరైతే ఉంటారో బుద్ధి గల గృహ నిర్వాహకులు వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ అలంకరించడం. కానీ సోమరాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టలేడు, ఆయన రాజ్యంలో పెట్టడం. ఒకవేళ ఆయన పెట్టినా మనం ఇవ్వడమే. సోమరాడు అక్కడ ఇవ్వలేడు. మీరేమంటారు? ఎస్ఐకి అప్పగించుకున్నాము. ఆయన బలంలో పాల్పొందాలి, ఆయన రాజ్యంలో పాల్గొనమై ఉండాలి. ఆయన కోసం ఎదుర్చు ప్రభు మనం సమృద్ధిగా దీవించి కాపాడు. ఆమె మోకరిస్తాం. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు.